లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వీ జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును తన సూపర్ పర్ఫార్మెన్స్తో రాహుల్ ఆదుకున్నాడు. రిషభ్ పంత్తో కలిసి 4వ వికెట్కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి రాహుల్ అవుటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సేనా దేశాల్లో అనగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన మూడో ఏషియన్ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్కి ఇది సేనా దేశాల్లో 11వ 50 స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్, సైద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్తో వీరిని కేఎల్ రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.